ఒక కాషన్ ఇస్తాను మీ అందరికీ. డోంట్ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ సక్సెస్. ఎందుకంటే సక్సెస్ రాగానే నేను ఫేస్ చేసినట్టు చెప్తాను. ఖుషి అయిపోగానే ఆ సినిమాలో భాగస్వాములను ప్రతి ఒక్కళ్ళు, నేను ఎప్పుడు టీం వర్క్ నమ్మేవాడిని. నాతో ఉండే టీం అందరూ దే థాట్ దే ఆర్ ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. నేనే లేకపోతే ఈ షాట్ వచ్చినది కదా, నేనే లేకపోతే ఈ ఇట్లా విడిపోయారు అందరు. నాకు జానీకి స్టార్ట్ చేయకముందే నాకు తెలిసిపోతుంది టీమ్ స్పిరిట్ లేదు ఈ సినిమాకి అని. నిస్సహాయతతో తపన పడేవాడిని. అంటే ఈ సినిమా చేసేటప్పుడు ఒక దర్శకుడు ఒక రైటర్ కూర్చోబెట్టి చేసేటప్పుడు ఆ ఇన్స్పిరేషనల్గా కథని తీసుకెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు పక్కనే ఉండాలి. ఇంకా బాగా చేయగలం, దీన్ని ఇలా చేద్దాం, ఈ చేద్దాం, ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దామా, లేదంటే ఆ డైరెక్టర్కి ఉన్న విజన్ని మిగతా వాళ్ళు కనుక వెనక్కి లాక్కుండా ఉంటే చాలు, హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో నాకు ఆ లోటు ఉండిపోయింది, నాకు జానీ నుంచి నిస్సహాయత ఉండిపోయింది. అంటే ఈ సినిమా తాలూకు ఏంటంటే ఒక స్టాండర్డ్ సినిమా కాదు ఇది, బట్ ఇట్ ఈస్ అన్ యాక్చువల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా విత్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్, డ్రామా, డిజైన్, యాక్షన్ అంటే వెల్ డిజైన్డ్ కోరియోగ్రఫీ, యాక్షన్ కోరియోగ్రఫీ. కానీ ఎక్కడ కూడా ఒక ఫార్మాట్లో ఉండదు. ఒక రెగ్యులర్ కథలా మన తెలుగు సినిమాలో ఉండే కథలాగా నెరేటివ్ స్టైల్ అలా లేదు. అది తీసుకురావడంలో సుజీత్ హ్యాస్ డన్ 200% జాబ్. ఫ్యాంటాస్టిక్. అంటే నేను బేసిక్ నేను యాక్టర్ కంటే నాకు